హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. ఇటు మాధాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, గచ్చిబౌలిలో భారీ వర్షం పడుతోంది. దాంతో పాటు పంజాగుట్ట, మియాపూర్, మల్లాపూర్, హఫీజ్ పేట్లలో కూడా భారీ వర్షం పడుతోంది. ఇటు సరూర్ నగర్, కార్వాన్, చంద్రాయన్ గుట్టలో భారీ వర్షం దంచుకొట్టింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరుకుంటోంది. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ కూడా నెలకొన్న పరిస్థితి. ప్రస్తుతం హైదరాబాద్ లో భారీగా వర్షం పడుతోంది. మరి ముఖ్యంగా మాట్లాడుకుంటే ఇటు లింగంపల్లికి సంబంధించి అక్కడి వరకు కూడా ఇంపాక్ట్ ఉంది. ఇటు కూకట్పల్లి కావచ్చు, ఖైరతాబాద్ జోన్కి సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఇంపాక్ట్ కొనసాగుతోంది. ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందనేది మనకు అందుతున్న అంచనా. దాంతోపాటు ఇటు పశ్చిమ హైదరాబాద్కి సంబంధించి పశ్చిమ వైపు భారీగా మేఘాలు కమ్ముకున్నాయి. ఈ పశ్చిమ వైపు ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతోంది. ఏకంగా సికింద్రాబాద్ వరకు కూడా ఇంపాక్ట్ ఉంది. చార్మినార్ నుంచి ఇటు చార్మినార్ నుంచి ఖైరతాబాద్ ఈ ప్రాంతం వరకు కూడా పూర్తి స్థాయిలో మేఘాలు కమ్ముకున్న పరిస్థితి ఉంది. పటాన్చెరు వరకు కూడా కాస్త ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారీ వర్షం పడుతోంది. ఈ క్రమంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉందనేది ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. గత 2-3 రోజులుగా ఇటు మేఘాలు కమ్ముకున్న పరిస్థితి. మధ్యాహ్నం ఎవరైనా కనుక బయట వచ్చి ఉండుంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఒక క్లియర్ కట్గా వాళ్ళు సెన్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఉక్కబోత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మబ్బులు కనిపించాయి, అయినప్పటికీ భారీ వర్షం నెలకొన్న పరిస్థితి. మబ్బులు పట్టిన పరిస్థితి ఉంది. కానీ ఈ క్రమంలోని ఉక్కబోత కూడా. సో ఈ నేపథ్యంలో చాలా మంది భావించి ఉంటారు భారీ వర్షం పడుతుందని చెప్పి. ఈ క్రమంలోని భారీ వర్షం ఇప్పుడు ఇటు హైదరాబాద్లో కుండపోత వాన పడుతోంది. గత కొద్దిసేపటి క్రితం, అంటే ఒక 15-20 మినిట్స్ క్రితం ప్రారంభమైన భారీ వర్షం ఇంకా కంటిన్యూ అవుతోంది. ఒక్కసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి, మీ ఏరియాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. సో దట్ నేను మిగిలిన వాళ్ళకి కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేశాను. హైదరాబాద్లో భారీ వర్షం పడుతోంది. అలర్ట్ అలర్ట్ అలర్ట్. ఇంకొంతసేపు మాత్రం ఈ భారీ వర్షం కంటిన్యూ అవకాశం ఉందనేది మనకు అందుతున్న సమాచారం. సో ఇప్పటికే ఐఎండీ వార్నింగ్స్ని కూడా ఇచ్చింది. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఈ అలర్ట్స్ని జారీ చేసింది. హైదరాబాద్లో భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రిమెంబర్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇది దాదాపు 10 గంటల వరకు కూడా ఈ భారీ వర్షం పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాలో వచ్చే 2-3 గంటల్లో తేలికపాటి వర్షం, అలాగే గరిష్ట ఉపరితల గాలివేగం గంటకు 40 నుంచి 80 కిలోమీటర్ల కంటే తక్కువ గాలివేగంతో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో 2-3 గంటల్లో వర్షం పడుతూనే, భారీ వర్షం అంటే మోస్తరు వర్షం పడుతున్నాయి. గంటకు 41 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో ఈ నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మా ప్రతినిధి సహస్ర అండ్ శిల్ప, అలాగే పెట్రీషియా, పవన్ వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుంచేందుకు ఆర్టీవీ టీమ్ గ్రౌండ్లో ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ నాకు పంపిస్తోంది. ఆ ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి ముందుగా సహస్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సహస్ర, ఇటు ఎక్కడ ఉన్నారు ఒకసారి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సహస్ర, ప్రెసెంట్ మీరు ఎక్కడ ఉన్నారు అండ్ అక్కడ వాతావరణం ఎలా ఉంది? సహస్ర నా మాట వినిపిస్తుందా? రైట్ సచిన్, ప్రస్తుతం నేను మాధాపూర్లో ఉన్నాను. మాధాపూర్లో విజృంభిస్తున్నటువంటి ఈ వర్షం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు, ప్రయాణికులంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికక్కడ అస్తవ్యస్తం అయిపోయిందని చెప్పొచ్చు. సచిన్, చూస్తున్నారు కదా, ఇక్కడ వర్షం అయితే బీభత్సంగా పడుతుంది. హాఫ్ అన్ అవర్ నుంచి కంటిన్యూస్గా పడుతూనే ఉంది. ఇది యాక్చువల్గా నిన్నటి నుంచి అయితే వర్షం తగ్గునా ఉన్నా కానీ ఈరోజు మాత్రం చాలా ఎక్కువగా పడడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేని వర్షం వల్ల అందరూ అప్పుడే ఆఫీస్ నుంచి బయలుదేరారు. సో ఆఫీస్ నుంచి బయలుదేరిన వాళ్ళందరూ కూడా ఈ వర్షం వల్ల అక్కడికక్కడ ఆగిపోయారు. రోడ్డు మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయింది. సో ఇదంతా కూడా మాధాపూర్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ ఈ రోడ్ అంతా కూడా గంట వరకు అయితే బండ్లు ఎక్కడ కూడా కదిలే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎవరైనా ఇంట్లోకి వెళ్ళాలంటే కనీసం 1.5 నుంచి 2 గంటలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ వర్షం ఇప్పుడు కాస్త తగ్గినప్పటికీ రాత్రి 10 వరకు మాత్రం చాలా హెవీగా పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. గంటకి 40 కిలోమీటర్ల వేగంతో వర్షం పడుతుంది. అలాగే ఉరుములు మెరుపులతో వస్తున్నటువంటి ఈ వర్షం వల్ల ఖచ్చితంగా అందరూ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ లేదంటే బయటికి ఎవరు రావద్దని చెప్పేసి అయితే అధికారులు హెచ్చరిస్తున్నారు.
పైపెచ్చు ఇది వానాకాలం కానప్పటికీ ఎప్పుడైతే శీతాకాలం మొదలైనా కూడా ఈ వానాకాలం వల్ల సో ప్రజలైతే ఎవరు కూడా గొడుగులు కానీ రెయిన్ కోట్లు కానీ ఎవరు కూడా తీసుకెళ్ళలేదు. దానివల్ల ఇంకా ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే చాలా బీభత్సంగా ఉంది. దాదాపుగా 2 కిలోమీటర్ల వరకు వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అలాగే రోడ్లన్నీ కూడా పాడైపోయి ఎక్కడికక్కడ గుంతల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో కూడా మనం చూస్తున్నాం హైదరాబాద్లో రీసెంట్గా మ్యాన్ హోల్ ఓపెన్ అవ్వడం వల్ల అక్కడ చిన్నపిల్లలంతా కూడా అందులో పడిపోయి ఎంత ఇబ్బంది పడ్డారు. వాళ్ళని తీసుకురావడానికి అధికారులు ఎంత అవస్థ పడ్డారు. ఎవరిని అడిగినా కూడా ఇది మా తప్పు కాదు. ఉరుములతో వర్షం పడుతోంది. హైదరాబాద్ అలర్ట్ అలర్ట్ అలర్ట్. ఇంకొక 2-3 గంటలు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఉరుములతో కూడిన భారీ వర్షం పడుతోంది. కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికీ ఆ భారీ వర్షం ప్రభావాన్ని చూడడం జరుగుతోంది. ఎక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. దయచేసి అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు. భారీ వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికీ ఇటు ప్రభుత్వం కావచ్చు, మరి ముఖ్యంగా జిహెచ్ఎంసీ అలర్ట్ అయింది. లోతట్టు ప్రాంత ప్రజల్ని అలర్ట్ చేసింది. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇంకా కాసేపటి వరకు కూడా ఇటువంటి వెదర్ కంటిన్యూ అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులని చెప్పే ప్రయత్నం చేయండి. నా కొలీగ్ సహస్ర అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. సహస్ర, పరిస్థితి మళ్ళీ వాన పెరిగినట్టుగా తెలుస్తోంది. సో ఎటువంటి వాతావరణం ఉంది, అట్ ద సేమ్ టైం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది హైదరాబాద్లో సహస్ర? సిచ్యువేషన్ అయితే చాలా డేంజర్గా అయితే కనిపిస్తుంది. మరోసారి హైదరాబాద్లో డేంజర్ బెల్స్ మొగ్గాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వాన ఇప్పటికీ ఆగేలాగా లేదు. రాత్రి 10-11 వరకు కంటిన్యూస్గా పడుతూనే ఉంది. కాబట్టి ఎవరు కూడా బయటకు రావద్దని అయితే అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండడమే బెటరు. బట్ ఆల్రెడీ ఉదయమే మార్నింగ్ వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఇంట్లోకి వెళ్ళాలి. కాబట్టి వాహన ఎక్కువగా అంటే ఆల్రెడీ కార్లో వచ్చిన వాళ్ళు లేదంటే 2 వీలర్లో వచ్చిన వాళ్ళంతా మాత్రం బెటర్ త్వరగా ఇంటికి వెళ్ళిపోండి. లేదంటే ఏమైనా ప్రభుత్వ వాహనాలను వాడడం మంచిదని అంటున్నారు. లైక్ మెట్రో కానీ లేదంటే బస్ లో వెళితే చాలా సేఫ్ గా వెళ్తారు. ఇటు శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. శిల్ప దగ్గర భారీ వర్షం పడుతుంది. శిల్ప, మీరు ఏ లొకేషన్ లో ఉన్నారు? ఏ లెవెల్లో భారీ వర్షం పడుతోంది? అక్కడ అధికారులు ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతోంది? శిల్ప దగ్గర ఉన్నాను. ఇక్కడ దాదాపు 20 నిమిషాల నుంచి కూడా నాన్ స్టాప్ గా వర్షం పడుతుంది. ఒకవైపు ఈవినింగ్ సమయంలో పడటంతో ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అనేది కనిపిస్తుంది. ప్రధానంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అదేవిధంగా మాదాపూర్ ఈ ఏరియాలో దాదాపు 20 నిమిషాల నుంచి కూడా కుండపోత వర్షం నమోదవుతుంది. జనరల్గా చిన్న వర్షం వచ్చినా కూడా దాని ఇంపాక్ట్ అనేది ట్రాఫిక్ పైన స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటిది పీక్ అవర్లో ఈ వర్షం స్టార్ట్ అవడంతో నగరవాసులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. అందరూ కూడా ఆఫీసులో అయిపోయి ఇంటికి వెళ్ళే సమయం కావడంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు మొత్తం వర్ష తీవ్రత అనేది ఏ విధంగా ఉందో. దాదాపు 20 నిమిషాల నుండి వర్ష తీవ్రత అనేది ఇదే విధంగా ఉంది. చాలా మంది నగరవాసులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. మొత్తం కూడా ఈవినింగ్ టైంలో వస్తే మొత్తం నగరవాసులకి చుక్కలు కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మొత్తం మీద ఇటు ఏదైతే సౌత్ జోన్ ఉంటుందో ఈ జోన్లో అనేది భారీగా వర్షం నమోదవుతుంది. ఇప్పటికే ఒకవైపు విదర్భ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దాని ప్రభావం అనేది ఉత్తర తెలంగాణ జిల్లాతో పాటు ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో ప్రభావం ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అలర్ట్స్ జారీ చేశారు. అందులో భాగంగా ఉదయం నుంచి కూడా మనకు కొంచెం భిన్న వాతావరణం కనిపించింది. కాసేపు మబ్బు పట్టడం, తర్వాత ఒకవైపు ఏదైతే కూల్ వెదర్ అనేది కనిపించింది. కానీ ఈవినింగ్ 6:30-7 మధ్యలో ఒక్కసారిగా చేంజ్ అయ్యి మొత్తం కూడా ఏకదాటిగా వర్షం నమోదవుతుంది. మొన్న కురిసినటువంటి వర్షంతోనే ఇప్పటికే 3 గల్లంతయ్యారు. వాళ్ళ ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. మరోసారి వర్షం రావడంతో ఇటు నగరవాసులు పెద్ద ఎత్తున భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే వర్షం వల్ల ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ అనేవి ఓపెన్గా పెడతారు. మ్యాన్ హోల్స్ ఓపెన్గా పెట్టడం వల్ల అక్కడ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయకపోవడం వల్ల అది గమనించకుండా ఇంకోవైపు నాలాల్లో క్రాస్ చేయటం, అప్పుడు కూడా నాలాల్లో పడటం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఈ వర్షాకాలం స్టార్ట్ అయ్యాక మొత్తం నగరంలో ఈసారి ఎన్నడూ లేని విధంగా గతంలో మనకు 220లో ఏ విధంగా అయితే వర్షం నమోదైంది, ఈసారి కూడా అదే విధంగా రికార్డు స్థాయిలో వర్షపాతం అనేది నమోదవుతుంది. ఒక 5 సెంటీమీటర్లు నమోదవుతున్నాయి. దాని తీవ్రత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కానీ దాదాపు 20 నిమిషాల నుంచి కూడా ఇదే విధంగా మనం విద్వత్లో కూడా చూసుకోవచ్చు ఎంత స్థాయిలో వర్షం వస్తుంది అనేది కూడా చాలా పెద్దగా వస్తుంది. వర్షం అనేది మొత్తం ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా నిలిచిపోతున్న పరిస్థితి. ప్రస్తుతం
ఇంకా మెయిన్ రోడ్ దగ్గర సిచ్యువేషన్ అనేది వేరే విధంగా ఉన్నది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది. ఎందుకంటే చిన్న వర్షం వచ్చినా కూడా వాటర్ అనేవి రోడ్డు పైన నిలిచిపోతే అనంతరం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఇప్పుడు కురుస్తున్నటువంటి భారీ వర్షంతో పాటు పీక్ అవర్ నగరంలో 5 నుండి మనకు 10 వరకు కూడా పీక్ అవర్గా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే అందరూ కూడా ఆఫీస్ వదిలి ఇళ్లకు వెళ్ళే సమయం కావడంతో అందరూ కూడా ఒక్కసారిగా బయటకు వస్తారు. బయటికి రావడంతో వర్షం తీవ్రత అనేది ఎక్కడికక్కడ వర్షం వచ్చిందంటే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అనేది ట్రాఫిక్ పైన ఉంటుంది. ఇప్పటికే ట్రాఫిక్ చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతుంది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, హైదరాబాద్ బృందం, జిహెచ్ఎంసీ అధికారులందరూ కూడా రంగంలోకి దిగి వాటర్ లాగింగ్ ప్యాడ్స్ దగ్గర వాటర్ని క్లియర్ చేసేందుకు ప్రస్తుతం చర్యలు చేపట్టారు. ఇంకోవైపు ఎవరైతే ట్రాఫిక్ పోలీసులు ఉంటారో మనకు ఎక్కువగా ఇటు ఐక్య పరిధిలో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఐక్య పరిధిలో ఎప్పుడు కూడా జామ్ అవుతుంది. ప్రస్తుతం ఐక్య దగ్గర ట్రాఫిక్ పోలీసులు ప్రస్తుతం క్లియర్ చేస్తున్నారు. కానీ ఒకవైపు నాన్ స్టాప్గా వర్షం రావటం, ఇంకోవైపు పీక్ అవర్లో రావడంతో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం మీద గడిచినటువంటి 2-3 రోజుల నుంచి కూడా భిన్న వాతావరణం కనిపిస్తుంది. కానీ ఈ రోజు ఉదయం సాయంత్రం వరకు కూడా అదే వాతావరణం కనిపించింది. 7 గంటలకు ఎగ్జాక్ట్లీ 7 గంటలకు ఈ వర్షం అనేది స్టార్ట్ అయ్యి ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్ ఈ ఏరియాలో భారీగా నమోదవుతున్నది. ఇంకా నగర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా చిరుజల్లులు ఉన్నప్పటికీ ఏదైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ఈ ప్రాంతంలో భారీ వర్షం నమోదవుతుంది. నగరవాసులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. మొత్తం మీద ఇప్పటికే హైదరాబాద్ బృందాలు కావచ్చు, జిహెచ్ఎంసీ బృందాలు కావచ్చు, ఉండే ప్రయత్నం చేయండి. హైదరాబాద్ లో భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది అప్ టు డేట్ ఆ ఇన్ఫర్మేషన్ వివరించే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. ఈ నేపథ్యంలో విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి సహస్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు ఇప్పటి వరకు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో వర్షపాతం నమోదైంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక శేరులింగంపల్లిలో ఏకంగా 36 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ శేరులింగంపల్లికి సంబంధించిన ఇంకొక జోన్లో 29 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ఇటు మల్లాపూర్కి సంబంధించి మల్లాపూర్ అక్కడ 11 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షం పడుతోంది. మా ప్రతినిధి సహస్ర అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు. సహస్ర, ఎటువంటి భారీ వర్షం పడుతోంది, మరి ముఖ్యంగా మీరున్న చోట ఎటువంటి సిచ్యువేషన్ ఉంది సహస్ర? రైట్ సచిన్, హైదరాబాద్ మొత్తం కూడా కుక్కట్పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, బాచుపల్లి ఈ రోడ్లన్నీ కూడా మొత్తం కూడా వరదతో నిండిపోయినట్టు ఇప్పుడే అధికారులు అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ అంతా కూడా వాటర్ చాలా హెవీగా ఆల్రెడీ ఎక్కడికక్కడ పేరుకుపోయినట్టు తెలుస్తుంది. సో ఎవరు కూడా బయటకు రావద్దని చెప్తున్నారు. మొత్తం నగరాలలో కూడా మొత్తం గల్లీలో కూడా మొత్తం వాటర్ అంతా కూడా బయటకు వచ్చింది. మరి ఈ వాటర్లో కనుక మీరు బయటకు వచ్చినట్లయితే చాలా ఇబ్బందులు పడుతున్నట్టు అధికారులు అయితే సూచిస్తున్నారు. అయితే హైదరాబాద్లో ఇంత హెవీ రెయిన్ పడడం అనేది ఈ ఇయర్ 2025 అయితే చాలా విపరీతంగా పడుతుంది. గతంతో పోలిస్తే ఈసారి మాత్రం విపరీతమైనటువంటి రెయిన్ ఫాల్ అయితే చాలా ఎక్కువగా ఉంది. దాంట్లోనూ రోడ్డు మొత్తం కూడా చాలా గుంతలు ఏర్పడడం వల్ల ఇక్కడ ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉందన్నట్టు నగరవాసులు అయితే చెప్తున్నారు. అలాగే ఇక్కడ పంచగుట్ట, అమీర్పేట ఇదంతా కూడా గత వారం చూసారు కదండి, ఆ వానలకి మొత్తం కూడా ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయి ఈవెన్ మనకి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో గచ్చిబౌలి దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ కూడా మొత్తం వాటర్ కూడా బ్లాక్ అయిపోయింది. ఫ్లైఓవర్ కూడా వాటర్తో నిండిపోయి అక్కడ వాహనాలు ముఖ్యంగా కార్లు, స్కూటర్లు అన్నీ కూడా ఫ్లైఓవర్ మీద ఉండిపోయి కిందికి రావడానికి ఎంత ఇబ్బంది పడిందో సేమ్ అలాంటి పరిస్థితి ఈ రోజు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆల్రెడీ రంగంలోకి అధికారులు అయితే దిగారు. హైడ్రా అధికారులు అంతకీ జిహెచ్ఎంసీ అధికారులు కూడా దిగి ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లీన్ చేసి దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే లాస్ట్ టైం జరిగినటువంటి మిస్టేక్స్ ఏవి కూడా ఈసారి జరగకుండా ఉండడానికి ఫ్లైఓవర్స్ కూడా ఎక్కడ కూడా వాటర్ లీకేజ్ అంటే ఎక్కడ కూడా ఆగకుండా మొత్తం లీకేజ్ అయ్యే విధంగా చూస్తున్నారు. రోడ్ల దగ్గర కూడా ఎక్కడ వాటర్ ఉండకుండా మొత్తం వెళ్ళే విధంగా ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి సహస్ర. ఎందుకంటే హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉందని చెప్పి హైదరాబాద్ వాసులని ఆర్టీవీ అడిగింది. ఆల్రెడీ రియాక్షన్ స్టార్ట్ అయ్యి ఒక్కసారి మీరు చూడొచ్చు. ఇటు భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఆల్రెడీ అలర్ట్ ఇచ్చింది. ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ని మీరు చూడడం జరుగుతుంది. ఆర్టీవీ స్క్రీన్ మీద ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అక్కడ మీరు చూడొచ్చు ఓపెన్ బ్రాకెట్స్ లో బీ ప్రిపేర్డ్ అంటూ కూడా కాస్త సంసిద్ధంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఆ ఇంపాక్ట్ కి సంబంధించి మీరు చూస్తే ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, కొమరభీం, ఆసిఫాబాద్, అలాగే మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి ఈ జిల్లాల్లో రాబోయే 2-3 గంటలు మీరు చూడొచ్చు. రైట్ సైడ్ ఇంకొక బాక్స్ లో మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ ఆ రిపోర్ట్ ని కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ని. అట్ ద సేమ్ టైం ఆ పక్క మ్యాప్ లో మీరు చూడొచ్చు ఆరెంజ్ అలర్ట్స్ కొన్ని ప్రాంతాలకు ఉన్న పరిస్థితి ఉంది. దాంతోపాటు ఎల్లో అలర్ట్ కొన్ని ప్రాంతాలకు ఉన్న పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఇటు సైడ్ రైట్ సైడ్ ఆ రైట్ సైడ్ బాక్స్ లోని ఫస్ట్ 2 ఇమేజెస్ లో
ఫస్ట్ ఇమేజ్ మీరు చూస్తే కనుక ప్రస్తుతం హైదరాబాద్ ఇటు శేరిలింగంపల్లి వరకు కూడా భారీ వర్షం పడుతోంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఇంకా ఏమంటోంది, ఎటువంటి ఇంపాక్ట్స్ ఉన్నాయనేది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. ఎక్కడ ఎటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఇప్పుడు కాస్త క్లౌడ్ మూవ్మెంట్ కాస్త పెరిగిందని చెప్పుకోవాలి. ఇటు శేరిలింగంపల్లి వరకు చూసుకుంటే ఇటు ఖైరతాబాద్ నుంచి ఇంకా చెప్పాలంటే కంటోన్మెంట్కి సంబంధించి పశ్చిమ కంటోన్మెంట్కి సంబంధించిన కొంత భాగం నుంచి శేరిలింగంపల్లి జోన్కి సంబంధించి మాట్లాడుకున్నంత వరకు కూడా భారీ వర్షం పడుతుంది, మేఘావృతమై ఉంది. ఇటు చార్మినార్లోని కొన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. ఇటు భారీ వర్షం పడుతున్న పరిస్థితి ఉంది. అప్డేట్స్ కంటిన్యూ చేస్తున్నాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి నేరుగా శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శిల్ప, దాదాపు గత ఒక 20 మినిట్స్ నుంచి కూడా భారీ వర్షం పడుతూనే ఉంది. ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అండ్ లాస్ట్ టైం మనం చూసాం భారీ వర్షం నేపథ్యంలో మ్యాన్ హోల్స్ మంచి ఒక్కసారిగా వాటిని రిలీజ్ చేసేందుకు మ్యాన్ హోల్స్ దగ్గర ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఉంది, మనుషులు గల్లంతో అయిపోయిన పరిస్థితి ఉంది. సో ఈసారి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది జిహెచ్ఎంసీ? రైట్, ఒకవైపు వర్ష సూచన కొనసాగడంతో అటు జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో దాదాపు 150 పైగా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. వాటి దగ్గర ఒకవైపు హైడ్రా బృందాలు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు, అదేవిధంగా మాన్సూన్ టీమ్స్ మొత్తం కూడా అవైలబుల్గా ఉన్నారు. ఒకవైపు ఇటు ఎవరైనా అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ట్రాఫిక్ ఏదైనా విద్యుత్ అంతరాయం కావచ్చు, ఏదైనా చెట్లు కూడా ఇవేమైనా కూడా ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ని పెట్టారు. దానికి కాల్ చేస్తే వెంటనే అటు హైడ్రా బృందాలు కావచ్చు, జిహెచ్ఎంసీ బృందాలు కావచ్చు వచ్చి వాటర్ క్లియర్ చేస్తామంటూ కూడా ఇప్పటికే చెప్పారు. మొత్తం మీద మొన్న జరిగినటువంటి ఏవైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో దాదాపు నాలాలో 4 వరకు కూడా గల్లంతయ్యారు. వాళ్ళ ఆచూకీ ఇప్పటి వరకు కూడా లభించలేదు. దీంతో అలర్ట్ అయినటువంటి మరోసారి వర్షం వస్తే ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఎక్కడికక్కడ కూడా సైన్ బోర్డ్స్ అనేవి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇంకోవైపు నాలాల దగ్గర రిటర్నింగ్ వాల్ అనేది ప్రత్యేకంగా ఇప్పటికే ఒకవైపు దానికి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభించారు. ఎందుకంటే మ్యాన్ హోల్స్ దగ్గర ఒకవైపు మ్యాన్ హోల్స్తో పాటు ఏదైతే నాలాలు ఉంటాయో నాలాల దగ్గర ప్రత్యేకంగా ఒకవైపు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. మొన్న జరిగినటువంటి ఏదైతే ఘటన ఉందో అది ఇంకోసారి రిపీట్ అవ్వకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అటు హైదరాబాద్ కావచ్చు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఎక్కువ వర్షాలు వచ్చినా కూడా నగరం ఏ విధంగా ముందుకెళ్లాలని కూడా ఇప్పటికే చర్యలు చేశారు. ఇప్పటికే అన్ని జోనల్ కమిషనర్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏ విధంగా తట్టుకోవాలి, ప్రస్తుతం జోనల్ వైజ్గా పరిస్థితి ఏ విధంగా ఉంది, వర్షం వస్తే ఎంత సెంటీమీటర్ల వర్షం వస్తే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటూ కూడా ముందుగానే అంచనా వేస్తున్నారు. వర్షాకాలానికి ముందుగానే ఈ పనులన్నిటిని కూడా చేయాలి అటు జిహెచ్ఎంసీ అధికారులు. కానీ ఒకవైపు ముందస్తుగానే ఈసారి వర్షాకాలం ప్రారంభమవుతుంది, ముందస్తుగానే వాళ్ళు కొంచెం అంతరాయం ఏర్పడింది. మొత్తం మీద రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా ఇదే విధంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దాని ప్రభావం ఇటు ఉత్తర తెలంగాణ రాష్ట్రంతో పాటు ఎంటైర్ జిహెచ్ఎంసీ మీద ఉంటే అందులో భాగంగా 20 నిమిషాల నుంచి కూడా ఏకదాటిగా వర్షం నమోదవుతుంది. 5 సెంటీమీటర్లు నమోదవుతుంది. దాని తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ దాదాపు గడిచిన 20 నిమిషాల నుంచి కూడా ఏకదాటిగా వర్షం కావడంతో ఇప్పటికే ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. రైట్ శిల్పా శాస్త్ర, ఒక్కసారి మీరు లైన్లో నుండి ప్రయత్నించండి. ఇటు హైదరాబాద్లో భారీ వర్షం పడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరుకుంటుంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ క్రమంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ అని చెప్పి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇటు హైదరాబాద్ కేంద్రంగా ఇటు తెలంగాణకు సంబంధించి కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 10 గంటల వరకు కాస్త జాగ్రత్తగా ఉండండి. 10 గంటల వరకు కూడా ఈ అలర్ట్ కొనసాగబోతోంది. ఇప్పటికే భారీ వర్షం పడుతోంది. ఉరుములతో కూడిన వర్షం పడుతున్న నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది? మరి ముఖ్యంగా రోడ్లు జలమయమయ్యాయా? ట్రాఫిక్ జామ్ ఉందా? లేకపోతే ఇటు సాధారణంగా చూస్తూ ఉంటాం ఈ టైంలో పవర్ కట్స్ ఉంటూ ఉంటాయి. సో అటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? కమెంట్ చేసే ప్రయత్నించండి. సో దట్ అటువైపు వచ్చేవాళ్ళు మీ ప్రాంతాలకు వచ్చేటప్పుడు వాళ్ళు కాస్త ఇన్ఫర్మేటివ్ అంటే వాళ్ళకి కాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇప్పటికే రామ్మోహన్ కమెంట్ చేశారు హైటెక్లో మస్తు వాన అంటూ కూడా. సో మీ ప్రాంతాలు ఎటువంటి సిచ్యువేషన్ చెప్పి కమెంట్ చేస్తే ప్రయత్నించండి. ఒకసారి ఆ విజువల్స్ని అట్ ద సేమ్ టైం ఆ రిపోర్ట్ని చూద్దాం.